రామ్ చరణ్ సినిమా అంటే ప్రమోషన్స్ లో ఫుల్ హంగామా ఉండాలి. కానీ ఇప్పుడు పెద్ద విషయంలో మాత్రం అందరి దృష్టి ఒకే విషయంపై పడింది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా అని ముంబై ట్రైలర్ లాంచ్ నుంచి భోపాల్ మ్యూజిక్ ఈవెంట్ వరకు భారీ ప్లాన్ జరుగుతుంటే జాన్వీ మాత్రం కనిపించకపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. అంతేకాదు విమర్శలకు కూడా గురవుతుంది. అసలు ఎందుకు జాన్వీ కపూర్ ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది? షూటింగ్ జరిగినప్పుడు ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొందా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. పెద్ద సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. జూన్ 4వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ కోసం పెద్ద పవర్ ప్లే టూర్ పేరుతో దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ముంబై ట్రైలర్ లాంచ్, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఈవెంట్, భోపాల్లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ప్రెస్ మీట్స్, ఇలా ప్లాన్ మొత్తం హై లెవెల్లో ఉంది. కానీ ఈ మొత్తం ప్రమోషనల్ టూర్ లో జాన్వీ పేరు మాత్రం కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. అసలు మ్యాటర్ ఏమిటంటే కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో జాన్వీ పాత్ర చాలా చిన్నదట. ముఖ్యంగా 2 పాటలు, కొన్ని కీలక సీన్స్ వరకే ఆమె రోల్ పరిమితమైందని టాక్ నడుస్తోంది. దీంతో తన పాత్రకు మించి హైప్ క్రియేట్ చేసే ప్రమోషన్స్ లో పాల్గొనడం అవసరం లేదని జాన్వీ భావించిందని ప్రచారం జరుగుతోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భోపాల్లో జరగనున్న భారీ మ్యూజిక్ ఈవెంట్ కు మేకర్స్ జాన్వీని ఆహ్వానించినప్పటికీ రావాలా వద్దా అన్న నిర్ణయాన్ని పూర్తిగా ఆమెకే వదిలేశారట. దాంతో ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉండడానికే మొగ్గు చూపిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో వాదన కూడా వినిపిస్తోంది. దేవర టైంలో కూడా జాన్వీ పాత్రపై ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు పెద్దీలో కూడా స్క్రీన్ స్పేస్ తక్కువైతే మరోసారి ట్రోలింగ్ ఎదురవుతుందనే భయంతో ఆమె సైలెంట్ గా ఉంటోందని నెటిజన్లు అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా జాన్వీ గానీ మూవీ టీం గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పెద్ద హైప్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాటోగ్రఫర్ రత్నవేలు కూడా ఈ మూవీ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ మరింతగా పెరిగింది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, రిలీజ్ దగ్గర పడేసరికి జాన్వీ ప్రమోషన్స్ లో ఎంట్రీ ఇస్తుందా లేక పూర్తిగా దూరంగానే ఉంటుందా అనేది వేచి చూడాలి. రామ్ చరణ్ సినిమా అంటే ప్రమోషన్స్ లో ఫుల్ హంగామా ఉండాలి. కానీ ఇప్పుడు పెద్ద విషయంలో మాత్రం అందరి దృష్టి ఒకే విషయంపై పడింది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా అని ముంబై ట్రైలర్ లాంచ్ నుంచి భోపాల్ మ్యూజిక్ ఈవెంట్ వరకు భారీ ప్లాన్ జరుగుతుంటే జాన్వీ మాత్రం కనిపించకపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. అంతేకాదు విమర్శలకు కూడా గురవుతుంది. అసలు ఎందుకు జాన్వీ కపూర్ ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది? షూటింగ్ జరిగినప్పుడు ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొందా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. పెద్ద సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. జూన్ 4వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ కోసం పెద్ద పవర్ ప్లే టూర్ పేరుతో దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ముంబై ట్రైలర్ లాంచ్, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఈవెంట్, భోపాల్లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ప్రెస్ మీట్స్, ఇలా ప్లాన్ మొత్తం హై లెవెల్లో ఉంది. కానీ ఈ మొత్తం ప్రమోషనల్ టూర్ లో జాన్వీ పేరు మాత్రం కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. అసలు మ్యాటర్ ఏమిటంటే కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో జాన్వీ పాత్ర చాలా చిన్నదట. ముఖ్యంగా 2 పాటలు, కొన్ని కీలక సీన్స్ వరకే ఆమె రోల్ పరిమితమైందని టాక్ నడుస్తోంది. దీంతో తన పాత్రకు మించి హైప్ క్రియేట్ చేసే ప్రమోషన్స్ లో పాల్గొనడం అవసరం లేదని జాన్వీ భావించిందని ప్రచారం జరుగుతోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భోపాల్లో జరగనున్న భారీ మ్యూజిక్ ఈవెంట్ కు మేకర్స్ జాన్వీని ఆహ్వానించినప్పటికీ రావాలా వద్దా అన్న నిర్ణయాన్ని పూర్తిగా ఆమెకే వదిలేశారట. దాంతో ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉండడానికే మొగ్గు చూపిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో వాదన కూడా వినిపిస్తోంది. దేవర టైంలో కూడా జాన్వీ పాత్రపై ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు పెద్దీలో కూడా స్క్రీన్ స్పేస్ తక్కువైతే మరోసారి ట్రోలింగ్ ఎదురవుతుందనే భయంతో ఆమె సైలెంట్ గా ఉంటోందని నెటిజన్లు అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా జాన్వీ గానీ మూవీ టీం గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పెద్ద హైప్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాటోగ్రఫర్ రత్నవేలు కూడా ఈ మూవీ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ మరింతగా పెరిగింది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, రిలీజ్ దగ్గర పడేసరికి జాన్వీ ప్రమోషన్స్ లో ఎంట్రీ ఇస్తుందా లేక పూర్తిగా దూరంగానే ఉంటుందా అనేది వేచి చూడాలి. రామ్ చరణ్ సినిమా అంటే ప్రమోషన్స్ లో ఫుల్ హంగామా ఉండాలి. కానీ ఇప్పుడు పెద్ద విషయంలో మాత్రం అందరి దృష్టి ఒకే విషయంపై పడింది.
హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా అని ముంబై ట్రైలర్ లాంచ్ నుంచి భూపాల్ మ్యూజిక్ ఈవెంట్ వరకు భారీ ప్లాన్ జరుగుతుంటే జాన్వీ మాత్రం కనిపించకపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. అంతేకాదు విమర్శలకు కూడా గురవుతుంది. అసలు ఎందుకు జాన్వీ కపూర్ ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది? షూటింగ్ జరిగినప్పుడు ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొందా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. పెద్ద సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. జూన్ 4వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ కోసం పెద్ద పవర్ ప్లే టూర్ పేరుతో దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ముంబై ట్రైలర్ లాంచ్, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఈవెంట్, భోపాల్లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ప్రెస్ మీట్స్, ఇలా ప్లాన్ మొత్తం హై లెవెల్లో ఉంది. కానీ ఈ మొత్తం ప్రమోషనల్ టూర్ లో జాన్వీ పేరు మాత్రం కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. అసలు మ్యాటర్ ఏమిటంటే, కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో జాన్వీ పాత్ర చాలా చిన్నదట. ముఖ్యంగా 2 పాటలు, కొన్ని కీలక సీన్స్ వరకే ఆమె రోల్ పరిమితమైందని టాక్ నడుస్తోంది. దీంతో తన పాత్రకు మించి హైప్ క్రియేట్ చేసే ప్రమోషన్స్ లో పాల్గొనడం అవసరం లేదని జాన్వీ భావించిందని ప్రచారం జరుగుతోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భోపాల్లో జరగనున్న భారీ మ్యూజిక్ ఈవెంట్ కు మేకర్స్ జాన్వీని ఆహ్వానించినప్పటికీ రావాలా వద్దా అన్న నిర్ణయాన్ని పూర్తిగా ఆమెకే వదిలేశారట. దాంతో ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉండడానికే మొగ్గు చూపిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో వాదన కూడా వినిపిస్తోంది. దేవర టైంలో కూడా జాన్వీ పాత్రపై ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు పెద్దీలో కూడా స్క్రీన్ స్పేస్ తక్కువైతే మరోసారి ట్రోలింగ్ ఎదురవుతుందనే భయంతో ఆమె సైలెంట్ గా ఉంటోందని నెటిజన్లు అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా జాన్వీ గానీ మూవీ టీం గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పెద్ద హైప్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాటోగ్రఫర్ రత్నవేలు కూడా ఈ మూవీ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ మరింతగా పెరిగింది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, రిలీజ్ దగ్గర పడేసరికి జాన్వీ ప్రమోషన్స్ లో ఎంట్రీ ఇస్తుందా లేక పూర్తిగా దూరంగానే ఉంటుందా అనేది వేచి చూడాలి.